హాయ్ అండి. నేనైతే షాప్ దగ్గర నుండి ఇప్పుడే వచ్చాను. టైం అయితే 3:30 అవుతుందండి. ఈ టైంకి నేను ఎందుకు వీడియో షూట్ చేస్తున్నానంటే యాక్చువల్గా దీనికి రీజన్ అయితే ఉంది. నేను అసలు దీని గురించి వీడియోస్ చేయొద్దు అని నేను అనుకున్నాను, కానీ చేయక తప్పడం లేదు. ఏంటి అని అంటే నేనైతే ఖాళీగా కూర్చొని ఉంటున్నానంట. ఖాళీగా కూర్చొని 1 hour 2 hours సోది చెప్పినట్టు వీడియోస్లో సోది చెప్తున్నానంట. నిజంగా ఇప్పుడు సరే, మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు పెట్టిన కామెంట్స్కి అనమాట. మొన్నట్టుండి దాదాపు 1 week నుండి నన్ను అయితే టార్గెట్ చేశారు. ఒక్కరే నాకు తెలిసి ఆ ఒక్కరే 2 IDs నుండి 3 IDs నుండి అయితే మెసేజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి వేరువేరుగా చేస్తున్నారా, ఒక్కరే వేరే వేరే IDs నుండి చేస్తున్నారా అనేది నాకు తెలియదు. ఎందుకంటే IDs అనేది వేరుగానే ఉన్నాయి. IDs నేనే క్రియేట్ చేసుకొని ఎవరికైనా పిచ్చి పిచ్చి కామెంట్స్ అనేది పెట్టుకోవచ్చు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి అది అయితే తెలుసు అనమాట. అయితే పాపం వాళ్ళ పేరు చెప్పొద్దు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా వాళ్ళైతే ఒక DPలో ప్రొఫైల్లో ఒక ఫోటో పెట్టుకున్నారు, దయ్యం బొమ్మ. నిజంగా దయ్యం లాగానే ఆలోచిస్తున్నారు. నాకు అసలు ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా ఇష్టం లేదండి. కానీ ఏమని కామెంట్స్ చేశారంటే చెప్తాను చూడండి. మీరు కంటెంట్ లేకుండా వీడియోస్ చేస్తే ఇష్టం వచ్చినట్టు సోది చెప్తే మా ఒపీనియన్ చెప్పే రైట్స్ మాకు ఉన్నాయి. యూట్యూబ్ ఉన్నది మంచి వీడియోస్ చేయడానికి, చెత్త వీడియోస్ కోసం కాదు అంట. నా వీడియోస్ చెత్తగా ఉన్నాయా, అంత వల్గర్గా ఉన్నాయా, నేనైనా ఇప్పుకొని తిరుగుతున్నాను ఆ వీడియోస్లో? లేదంటే నా డైలీ రొటీన్ అనేది చూపిస్తున్నాను కదా. డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేది ప్రతి ఒక్క ఛానల్లో ఉన్నది. చాలా ఛానల్స్ ఉన్నాయి. ఒక లక్ష కాదు, క్రోర్స్లలో ఉన్నాయి. తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, ఇంకా చాలా చాలా లాంగ్వేజెస్లో వ్లాగ్స్ ఛానల్స్ అనేది ఉన్నాయి. మరి వారందరూ పెట్టేది కూడా ఈ చెత్త వీడియోసేనా? అంటే వాళ్ళు పెట్టేది మొత్తం చెత్త వీడియోసేనా? అంటే వ్లాగ్స్ పెట్టేది అన్ని కూడా చెత్త వీడియోసేనా? అలా అయితే వాళ్ళందరి ఛానల్స్కి కూడా వెళ్ళి మీరు చెత్త వీడియోస్ పెడుతున్నారండి, మీ దాంట్లో కంటెంట్ లేదు అని చెప్పేసి కమెంట్ చేయండి. వాళ్ళు మీకు మంచి గట్టిగా రిప్లై ఇస్తారు. నేనేంటంటే ఇవన్నీ పట్టించుకోవట్లేదు. నా పని నాకు ఉంది కాబట్టి పెద్దగా కామెంట్స్ గురించి నేను పట్టించుకోవట్లేదు. వాళ్ళైతే మీకు గట్టిగా ఇస్తారు, అప్పుడు మంచిగా అర్థమవుతుంది మీకు. అయితే తను ఇంకా ఏమని పెట్టారంటే, నేను పెట్టాడు సోది వీడియోలాట, చెత్త వీడియోలాట. మరి మంచి వీడియోస్ తను పెట్టి చూపించమని చెప్తారు. అలాగే వ్లాగ్స్ తీసే వాళ్ళందరూ చెత్త వీడియోలో పెడుతున్నారా? ఎన్ని లక్షల కోట్ల వ్లాగ్స్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు పెట్టేటి అన్ని చెత్త వీడియోలేనా? ఇంకా తనే మళ్ళీ పెట్టింది ఏదో జరిగింది అని. అదేంటో అసలు లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా లేదు. నేను చదువుతున్నాను, హెడ్డింగ్ పెట్టారు ఏంటో. వినాలని మాకు ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గురించి చేశారు కాబట్టి చూసాం, గురించి ఏదో తెలుసుకోవాలని ఎవరికి లేదులే. ఏంటో అసలు మీనింగ్ కూడా అర్థం కాదు. అంటే అసలు తను ఏం ఉద్దేశించి మాట్లాడిందో నాకైతే ఉన్నట్టు చదివిన నేను. అసలు నాకైతే ఏం అర్థం కాలే. ఒకసారి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని కామెంట్ పెట్టమని చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం లాంగ్వేజ్ అందరు చూస్తారు కదా, మంచిగా పెడితే మంచిది. నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. నేనేం పని చేస్తున్నాను, మార్నింగ్ నుండి కూడా ఆఫ్టర్నూన్ వరకు ఏం పనులు చేస్తున్నాను, నైట్ వరకు నేను ఏం పనులు చేస్తున్నాను, అవన్నీ నా డైలీ రొటీన్లో చూపిస్తున్నాను. నేనేం ఖాళీగా కూర్చొని తిరుగుకుంటూ కమెంట్స్ పెట్టట్లేదు. నా పనులు నేను చేసుకుంటూనే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనేం ఖాళీగా కూర్చొని అందరికీ మెసేజ్లు పెట్టుకుంటా, రిప్లై అంటే కామెంట్స్ పెట్టుకుంటా వాళ్ళని హర్ట్ చేయట్లేదు. వాళ్ళు చేసే కష్టాన్ని నేను ఇలా ఏమంటారు డిస్కరేజ్ చేయట్లేదు. అవసరమైతే ఎంకరేజ్ చేయాలి, లేదంటే లేదు. సరే, ఇప్పుడు నేను ఒక వీడియోకి నేను తమ్నెయిల్ ఆ రోజు అంటే 7 శనివారాల వ్రతం గురించి ఆ రోజు ఇలా జరిగింది అని చెప్పేసి పెట్టాను కదా. యాక్చువల్గా జరిగింది మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఏంటి అంటే, నేను చాలా రోజుల నుండి అనుకున్నా వాసంతి క్రియేషన్స్ వాళ్ళ మేడం దగ్గరికి నేను ట్రైనింగ్కి వెళ్ళాలి, తనని కలవాలని. ముఖ్యంగా ట్రైనింగ్ అని కూడా కాదు, మనకి కట్టింగ్ అనేది వచ్చు, కానీ ఏంటంటే తనని కలవాలి, దగ్గరగా మనం మీట్ అయితే ఎంత బాగుంటుంది అన్న ఫీలింగ్ అనమాట. ఎవరికైనా కొంచెం ఇష్టం అనేది ఉంటుంది కదా, ఆ ఇష్టంతో నేను మేడం కలవాలన్న ఉద్దేశంతో అనుకున్నాను అనమాట ఎన్నో నుండో. అయితే నేను ఆ వీడియోలో చెప్పాను క్లియర్గా,
నేను అనుకున్నది అయితే జరగలేదు. అంటే నేను ఏదైతే ఏదైతే అనుకున్నానో 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయడానికి నేను ఒక కోరిక అయితే కోరుకున్నానో ఆ కోరిక అయితే నెరవేరలేదని కూడా చెప్పాను. నెరవేరలేదు కానీ అనుకున్నది ఒకటైతే జరిగింది అని చెప్పాను. తర్వాత నేను మళ్ళీ చెప్పాను ఇలా వెళ్ళాను అని చెప్పేసి. అదే అనమాట, అనుకోకుండా నాకు అది మిడిల్లో జరిగిందనమాట. ఆ విషయం మళ్ళీ నేను ఏంటంటే ఇప్పుడు వడ్డీ వారం చేయాలి కదా, 8వ వారం. ఆ వారంలో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల, ఊరు నుండి వచ్చినప్పటి నుండి హెల్త్ బాగాలేదు, ఇప్పటికి కూడా సెట్ అవ్వట్లేదు, మధ్యలో దగ్గర వస్తూనే ఉంది. దానివల్ల నేను ఆ వీడియో ఇంకా క్లియర్ గా పెట్టలేకపోయాను అనమాట అసలు అనేది. ఓకే, అయితే నేను చెప్దాం అనుకుని కూడా మరి లాస్ట్ లో మర్చిపోయానో ఏంటో ఆ విషయము చెప్పలేదు కావచ్చు. కానీ టైటిల్ అయితే అదే పెట్టాను అంతే. మిస్ అయ్యింటే మిస్ అవ్వచ్చు, కానీ నేను ఒక్క వీడియోకి తమిళ అట్లా పెట్టాను అనుకోండి, సరే పొరపాటే అనుకోండి, అది అసలు పొరపాటు కాదు. ఓకే, మీరు అనుకున్నట్టు అనుకోండి. అలాంటి లక్షల కోట్ల మంది తమిళస్ ఒకటి పెట్టి లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది. మరి వాళ్ళందరికీ కామెంట్స్ పెట్టట్లేదు ఎందుకు? నేనే దొరికానా మీకు? నా పని నేను చేసుకుంటుంటే ఎందుకండి అడ్డం తిరిగి ఇలాంటి కామెంట్స్ పెడతారు? పని పట్టలేకపోతే ఏదైనా పని చూసుకోండి, ఇలా నాలాంటి వాళ్ళకైతే కామెంట్స్ పెట్టకండి. అలాగే ఇంకొకటి ఇక్కడ ఎంత అవుతుంది, ఓకే. ఇంకొకటి ఏంటంటే మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి 1 hour సోది చెప్తున్నావు వెంకటేశ్వర స్వామి గురించి, 7 శనివారాల పూజ అని చెప్పి సోది చెప్పారట. నాది సోదే, ఎవరు చూడమన్నాడు మిమ్మల్ని? చూడరండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏం పెట్టారంటే వాళ్ళకంట యూట్యూబ్లో వీడియోస్ బాగాలేకపోతారంట, బాగాలేదని చెప్పే రైట్స్ ఉన్నాయంట. అసలు రైట్స్ ఉన్నాయి సరే, ఇలాంటి వీడియోస్కి ఎందుకంటే అవి ఉపయోగించడము? మంచి వాళ్ళ గురించి ఇప్పుడు చాలా మంది చనిపోతున్నారు, కొంతమంది చంపబడుతున్నారు. మొన్న రీసెంట్ గా వైష్ణవి సిస్టర్ అట్లా జరిగింది, అలాంటి చాలా ఘోరాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళ గురించి మంచిగా వీడియోస్కి కామెంట్ పెట్టండి, వాళ్ళ గురించి మంచి రైట్స్ తీసుకోండి, వాళ్ళ గురించి మంచిగా వీడియోస్ చేయండి, లేకపోతే ఇంకేదైనా చేయండి. నాలాంటి వీడియోస్కి అంటే నేను చేసే వీడియోస్కి ఎందుకమ్మా ఇట్లా పెట్టడము? అంత అవసరం ఏముంది? ఏదో చెత్త అనుకొని పక్కకి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు దానికి వచ్చి మళ్ళీ కామెంట్ పెట్టడము? అది మీకు అవసరం లేదు కదా. మీకు నచ్చకపోతే వదిలేసేయండి, అంతేగాని మాకు రైట్స్ ఉన్నాయి అంటే ఇది ఏంటి అసలు? నా వీడియోస్కి పెట్టే రైట్స్ మీకు ఉన్నాయా? మరి వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కదా, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా ఘోరాలు జరుగుతున్నాయి. కొంచెం వాటి గురించి ఆలోచించి వాటి మీద రైట్స్ తీసుకోండి. ఇలాంటి పిచ్చి వీడియోస్ మీద తీసుకోమని చెప్పట్లేదు నేను, ఓకేనా? అర్థమైందా? ఇలాంటి వాటికి రైట్స్ తీసుకోకండి. మీ రైట్స్ అలాంటి వీడియోస్ లేదంటే అలాంటి వాళ్ళకి మంచి జరగాలని మీ రైట్స్ ని ఉపయోగించండి. నాలాంటి చెత్త వీడియోలకి మీ రైట్స్ ని ఉపయోగించకండి, ఓకేనా? అది అందరికీ యూజ్ అవుతుంది, ఇది ఎవరికి యూజ్ అవ్వదు కదా. నా వీడియోస్ ఎవరికి యూజ్ అవ్వవు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే, అలాంటి వాళ్ళకి చేస్తే ఇంకొంతమంది అలా బలవకుండా ఉంటారు. వాళ్ళకి మంచి జరగాలని మీరు మంచిగా రైట్స్ తీసుకోండి, ఓకేనా? నా మీద కాదు రైట్స్ తీసుకునేది, నా వీడియోస్కి కామెంట్ పెట్టడానికి కాదు. మీరు ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నారు? నా వీడియోస్ చూసి మీరు ఎందుకు ఇంత కామెంట్స్ పెడుతున్నారు? కానీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఓకే మీరైనా పర్ఫెక్ట్ గా చూస్తున్నారేమో, వీడియో మొత్తం చూసి కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అయినా కూడా నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పెడితేనే కదా మనకి మంచి. మీరు అన్నారు కదా కంటెంట్ లేదని చెప్పేసి, ఇప్పుడు నాకే కంటెంట్ దొరికింది. మీరు పెట్టే కామెంట్స్ నా వీడియోస్, ఓకేనా? అది ఫాలో అవ్వండి ఇప్పటి నుండి. మీరు ఎట్లా కామెంట్స్ పెడితే నాకు అట్లా మంచి వీడియోస్కి అయితే కంటెంట్ అవుతుంది. నాకు ఇప్పుడు బాగా హెల్ప్ అవుతుంది, నా వీడియోస్ రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసినట్టే అవుతారు. కాబట్టి మిమ్మల్ని నేను కూడా మర్చిపోను, ఓకేనా? అండ్ ఇంకా మొన్న పెట్టిన సిస్టర్ ఒక ఆమె కూడా అదే పెట్టింది. తను కూడా టైలర్స్ ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. మీలా పని మానేసి సోది మాటలు చెప్పారు. ఏ టైలర్స్ కూడా మేము టైలర్స్ మూసుకొని నువ్వే ఉండు, మాకు కామెంట్ పెట్టి రైట్స్ ఉన్నాయి, రిపోర్ట్ కొట్టే రైట్స్ ఉన్నాయి, నువ్వే ఏంటో
నువ్వే మరి మూసుకొని ఏదో అవును, నేను ఖాళీగా కూర్చొని టైంపాస్గా వీడియోస్ చేసుకుంటున్నాను. అయితే మీకేంటి నష్టము? నేను కుట్టట్లేదు, నేను ఇంట్లో పని చేసుకోవట్లేదు, నేను ఏ పని చేయట్లేదు, నేను వీడియోస్ చేస్తున్నా. సరే ఏందైతే మీకేం నష్టము? ఎవరు చూడమన్నారు మిమ్మల్ని? కామెంట్ పెట్టేవాళ్ళు మీరు మంచిగా కామెంట్ పెడితే నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు సరే నా వీడియో మీకు నచ్చలేదు, స్కిప్ చేసేసేయండి, వదిలేసేయండి. ఎన్ని ఛానల్స్ ఉన్నాయండి, కోట్లలో ఉన్నాయి, లెక్క పెట్టలేనని ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పే మంచి కంటెంట్ వినండి. నా చెత్త కంటెంట్ ఎందుకండి మీకు? మంచి వీడియోస్ చూడండి, మంచిగా డెవలప్ అవ్వండి. ఇలాంటి చెత్త వీడియోస్ చూడడానికి ఎవరో నాలాంటి వాళ్ళు ఉంటారులేండి. ఎందుకంటే నాది చెత్త వీడియోస్ కదా. అంటే వ్లాగ్స్ తీసే వాళ్ళందరూ చెత్త వీడియోసే తీస్తున్నారు, నేను కూడా చెత్త వీడియోసే తీస్తున్నాను. మరి వ్లాగ్స్ మీనింగ్ ఏంటో మీకు తెలుసుంటే ఖచ్చితంగా ఇలా కామెంట్ పెట్టారు. డైలీ రొటీన్ వ్లాగ్స్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ నుండి నైట్ వరకు వాళ్ళు చేసే వర్క్ని, వాళ్ళు చేసే పనిని, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, లేదా వాళ్ళు ఈరోజు ఏం చేశారో, ఎటు వెళ్ళారు అనేది ప్రతిదీ చూపిస్తారు. నేను కూడా అలానే చేస్తున్నాను. వాళ్ళందరి చెత్త వీడియోస్ అయితే నాది కూడా చెత్త వీడియోనే, నేను ఒప్పుకుంటాను. వాళ్ళందరి మంచి వీడియోస్, వ్లాగ్స్ వీడియోస్ అయితే నాది కూడా అంతే. అది మీరు ఒక్కరు అన్నంత మాత్రాన అదేమి నిజమైపోదు కదా. వ్లాగ్స్ తీసే వాళ్ళందరూ కూడా చెత్త వీడియోసే కాదు కదా, ప్రతి ఒక్కరు వ్లాగ్స్ తీస్తున్నారు. ఇంకా చాలా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, వ్లాగ్స్ తీసి పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వ్లాగ్స్ తీసి. ఇలా కూడా కాదు, వాళ్ళు నార్మల్ వ్లాగ్స్ తీసి డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి కామెంట్స్ పెట్టండి, మీరు ఈ చెత్త వీడియోస్ పెట్టి మీరు ఇంత డెవలప్ అయ్యారు ఏంటి అని. ఓకేనా? ఇదంతా నేను అసలు పెట్టద్దని అనుకున్నాను, కానీ ఇంకా ఉన్నాయండి కామెంట్స్. నేను వాటికి ఓకే అవన్నీ చూసే టైం లేదు, అందుకని నాకు అసలు ఫుల్ హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. హెల్త్ బాగాలేదండి మీలాగా, లేకపోతే అన్నీ చూసుకుంటా మంచిగానే రిప్లైస్ ఇచ్చేదాన్ని. కానీ నాకు అసలు కుదరట్లేదు. ఇప్పుడు కూడా లంచ్కి వచ్చాను, నాకు ఇప్పుడు మళ్ళీ వర్క్ ఉంది. ఇంకా అవన్నీ ఇక్కడెక్కడో ఉన్నాయి. అసలు మీ గురించి మాట్లాడడానికి నాకేం అవసరము? మీరు మాట్లాడినప్పుడే నేను మాట్లాడతా. ఓకేనా? వీళ్ళే ఒక్కరే ఐడీస్ మార్చి మరీ పెడుతున్నారు అనమాట. మొన్నందుకు మళ్ళీ ఇంకొక అట్లా. అయితే ఆ రోజు నేను మొన్న ఒక వీడియో చేశాను కదా, ఇలాంటి కామెంట్ పెట్టారని చెప్పేసి. దాని కింద ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, ఏమని అంటే, ఆ పనికిరాని కామెంట్ కోసం ఈ పనికిరాని వీడియోనా అని చెప్పేసి. పనికిరాని కామెంట్ అని మీరే చెప్పారు, అందుకే వీడియో చేశాను. మరి చేయొద్దా? మిమ్మల్ని ఎవరైనా అంటే ఊరికే మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా? నేనెందుకు ఊరుకోవాలి? నేనేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పానా, నన్ను వీడియో చూడండి అని బతిలాడానా? వచ్చింది వీడియోస్ చూస్తే చూడొచ్చు, లేకపోతే లేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఎవరిని ఫోర్స్ చేయట్లేదు కదా, మీరు నా వీడియోస్ చూడండి అని చెప్పేసి. పనికిరాని వీడియో అయినప్పుడు పక్కన పెట్టేసేయండి, ఎవరు చూడమన్నారు? పనికి వచ్చే వాళ్ళు చూస్తారు, అంతే కదా. ఇప్పుడు నేను తననైతే చూడమని చెప్పలేదు కదా. ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళని మాత్రమే అంటున్నాను. మిగిలిన వాళ్ళు ఎప్పుడూ నా మేలు కోరుకునే వాళ్ళే, నా మంచి కోరుకునే వాళ్ళే, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళే. నిజంగా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నా ఛానల్ ఇంకా కూడా నేను ఇలా వీడియోస్ చేయగలుగుతున్నాను. అలాగే చాలా మందికి తెలుసు వ్లాగ్ ఛానల్స్ అంటే ఎలా ఉంటాయి అనేది, డైలీ రొటీన్ ఎలా చూపిస్తారు అనేది. తెలియకపోతే ఇంకా ఛానల్ అంటే సెర్చ్లో చూడండి, సర్చింగ్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి, యూట్యూబ్లో తెలుస్తుంది మీకు వ్లాగ్ ఛానల్స్ ఎలా ఉంటాయి అనేది. అండ్ నేను చెప్పే సోది అంటే అది సోదేనా లేకపోతే డైలీ రొటీన్లో భాగమా అనేది మీకే అర్థమవుతుంది. అప్పుడు తర్వాత మళ్ళీ కామెంట్ పెట్టండి. మీకు చెప్తున్నాను, నా ఛానల్లో కంటెంట్ లేదు అని మీరు అంటున్నారు కదా, నేను చెప్తున్నాను ఇప్పుడు, మీరు పెట్టే ఈ నెగిటివ్ కామెంట్సే నాకు వీడియోస్కి కంటెంట్ అవుతుంది, అది మర్చిపోకండి. ఇప్పటి నుండి మీరు కామెంట్ పెట్టండి, నేను అస్సలు వద్దనను. మీరు మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టండి, నేను ఎలా మాట్లాడాలనేది నేను డిసైడ్ చేసుకుంటాను. ఓకేనా? ఇది మర్చిపోకండి, కామెంట్స్ పెట్టండి, పెట్టద్దు అని అనట్లేదు. ఎందుకంటే మీరు ఖాళీగా ఉన్నారు, నాకు వీలున్నప్పుడు నేను వీడియో చేస్తాను. మీరు నిన్న కామెంట్ పెట్టారు, నేను చూడలేదు, నాకు ఇప్పుడు కుదిరింది, నేను ఇప్పుడే చూశాను. ఆ కామెంట్స్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు వచ్చింది. కానీ అది మీరు నిన్న నాకు వన్ డే చూపిస్తుంది, అంటే మీరు నిన్న కామెంట్కి రిప్లై ఇచ్చారు, అంటే కామెంట్స్ పెట్టారు, నేను ఇప్పుడు చూశాను. మీరు కామెంట్స్ పెట్టుకుంటా వెళ్ళండి, నాకు వీలైనప్పుడు నేను చూసి వాటికి ఇలానే నేను వీడియో చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను.
అది మీరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు, ఎందుకంటే ఓకే నా వీడియోకి మంచి కంటెంట్ అయితే దొరికింది అనుకుంటాను. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే మరి నా వీడియోస్ చెత్త వీడియోస్ అంటున్నారు కదా. ఓకే, చెత్త వీడియోస్ అయినప్పుడు చూడడం మానేస్తే బెస్ట్ కదా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను చూడమని చెప్పేసి బలవంతం అయితే పెట్టను. నచ్చిన వాళ్ళే చూస్తారు, నచ్చిన వాళ్ళు వదిలేయండి. ఎందుకు దానికి ఇంత కామెంట్స్ పెట్టి ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం చెప్పండి. మీకు నచ్చలేదు అనుకోండి, పక్కకి వెళ్ళిపోండి, అంటే వేరే వీడియోస్ చూడండి, వేరే వాళ్ళవి చాలా ఉంటాయి కదా, మీకు ఏది నచ్చితే అది చూడండి. నా వీడియోస్ చూడమని చెప్పేసి నేను ఎప్పుడు అనను, ఎందుకంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగే నేను యూట్యూబ్లో పెడితే వాళ్ళకి కామెంట్స్ అంటే ఏమంటారు, కామెంట్స్ పెట్టే రైట్స్ కూడా ఉన్నాయంట. నిజంగా ఆ రైట్స్ అనేది వేరే వాటి మీద యూజ్ చేస్తే చాలా మంచి జరుగుతుంది, ఇలాంటి చెత్త వీడియోస్ మీద కాకుండా. అదొకటి మీరు అందరు కొంచెం చెప్పండి, వాళ్ళకి రిప్లైస్ మీరే ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కొక్కసారి నేను లేట్గా చూస్తున్నాను మెసేజెస్, వెంటనే నాకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి మీరు ఎవరైనా అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీకు తోచిన రిప్లై మీరు ఇచ్చేసేయండి, తర్వాత నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. అండ్ తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను ఎవరిని ఏమనట్లేదు, నన్ను ఎవరైనా ఏమంటే నేను అసలు ఊరుకోను, ఎందుకంటే మనం ఎవరిని బాధ పెట్టినప్పుడు మనని బాధ పెడితే మనం ఎందుకు ఊరుకోవాలండి చెప్పండి. అది నా ఒపీనియన్ అనమాట. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి అందరికీ.